ఎక్సైజ్ 6.2లో ఎగ్జాంపుల్ 4 వచ్చేసి ఎగ్జాంపుల్ 4 వచ్చేసి నీకు PQ అనేది ఒక లైన్ ఇచ్చాడు, ఆ తర్వాత దానికి ప్యారలల్ గా R అండ్ SR లైన్ ఇచ్చేసాడు. ఈ రెండింటికి ప్యారలల్ గా AB అనేటటువంటి ఒక లైన్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఈ X అనే దగ్గర ఇక్కడ ఈ యాంగిల్ ఇచ్చేసాడు, మళ్ళీ ఈ 40 అని ఈ యాంగిల్ ఇచ్చేసాడు. ఈ యాంగిల్ మొత్తం కనుక్కోమంటున్నాడు. ఈ M అనే దగ్గర ఈ యాంగిల్ మొత్తం ఎంత అని అంటాడు. ఈ క్వశ్చన్ అడుగుతుంది నీకు ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ గా రెండే రెండు కండిషన్స్ ఉంటాయి. రెండు కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ ప్యారలల్ కాబట్టి, ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్. జస్ట్ ఓన్లీ ఇది ఇంతవరకు ఈ లైన్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మనకి సమ్ ఆఫ్ ద కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది, మనకి ఇక్కడ 180 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే A + 135 = 180 degrees. సో ఇక్కడ నుంచి A ఏమవుతుంది, 180 - 135. 180 - 135 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, మనకి 45 degrees అవుతుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ కనుక్కుంటాను, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కనుక్కుంటాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ యాంగిల్ వస్తుంది కదా. ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఈ రెండు లైన్స్ ప్యారలల్, కానీ ఈ యాంగిల్ మనకి ఈ లైన్ కి ఈ యాంగిల్ ఇంటీరియర్ గా ఉన్నాయి, కానీ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది B అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి కదా. మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, మనకి ఈక్వల్ అవుతాయి. ఇది 40 ఉంది కాబట్టి ఇది కూడా 40 ప్లస్ ఇది ఎంత వచ్చింది, మనకి 45 వచ్చింది. ఇది 45 వచ్చింది కాబట్టి టోటల్ వచ్చేసి మనకి ఏమవుతుంది, 40 ఉంది. సో ఇది మనకి మామూలుగా ఓరల్ గా చెప్పాను. సో ఇప్పుడు రాసేసుకోండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు మనకి ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ యాంగిల్స్ రాసేసుకోండి. ఈ యాంగిల్ ఏమవుతుంది, X అనే యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ QXM, అంతేనా. QXM యాంగిల్ QXM యాంగిల్ ఇక్కడ 135 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యాంగిల్ ఏముంది, ఇక్కడ ఈ యాంగిల్ కావాలి, ఇక్కడ ఈ యాంగిల్ వరకే కావాలి మనకి. ఈ యాంగిల్ కాబట్టి BMX. సో యాంగిల్ ప్లస్ యాంగిల్ BMX = 180 degrees అవుతుంది. మొత్తం 180 degrees అవుతుంది, రాసేసాను. సో 180 degrees కాబట్టి ఎందుకని, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ నుంచి QXM వచ్చేసి 135 మనకి. సో దేర్ఫోర్ 135 ప్లస్ ఈ యాంగిల్ వచ్చేసి మనకి BMX = 180 degrees. ఇక్కడ నుంచి 135 నాటి తీసుకెళ్ళండి. 135 నాటి తీసుకెళ్తే BMX = 180 - 135. Therefore, that implies BMX = 45 degrees. సో మనకి ఇది 45 degrees వచ్చింది. మనకి ఇక్కడ ఇది 45 degrees వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండు లైన్స్ ప్యారలల్, AB parallel to RS. Given that AB parallel to RS. ఇప్పుడు మనకి ఈ రెండింటిని రాసేసుకోండి. మనకి యాంగిల్స్ అనేవి ఏమవుతాయి ఒకసారి చూడండి. ఈ యాంగిల్ రావాలి మనకి. ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది, BMY యాంగిల్ BMY ఈ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ రావాలంటే మేము 40 degrees యాంగిల్ రావాలంటే RYM యాంగిల్ RYM ఆర్ ఈక్వల్ ఎందుకు పెట్టానంటే ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్, ఈ యాంగిల్స్ రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు ఈక్వల్ అంటే ఇప్పుడు మనకి BMY
వై బిఎంవై ప్లస్ మనకి ఇక్కడ 40 ఎక్కడ వస్తుంది చూడండి, ఆర్వైఎం అంటే మనకి ఇక్కడ 40 degrees. దేర్ఫోర్ బిఎంవై ఈజ్ ఈక్వల్ టు 40 degrees. సో ఇప్పుడు మనకి టోటల్ సమ్ అడుగుతుంది. ఇక్కడ ఎం అనే యాంగిల్ మొత్తం కనుక్కోమంటాడు, అంతే కదా. ఇక్కడ ఎం అనే యాంగిల్ XMY. సో ఇక్కడ మనకు కనుక్కోవాల్సినటువంటి యాంగిల్ XMY ఈజ్ ఈక్వల్ టు XMY అంటే టోటల్, XMY ఈ టోటల్ రమ్మంటాడు. ఈ టోటల్ రాయాలంటే మనం ఏ రెండింటిని యాడ్ చేసి సరిపోయింది, ఈ యాంగిల్ని యాడ్ చేసి సరిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి BMX ప్లస్ BMY, యాంగిల్ BMY. సో దట్ ఈస్ ఈక్వల్ టు 45 ప్లస్ 40. దట్ ఈస్ ఈక్వల్ టు therefore యాంగిల్ XMY ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5th వచ్చేసి ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 5th వచ్చేసి ఏమంటున్నాడంటే, ఇఫ్ ఏ ట్రాన్సల్ ఇంటర్సెక్ట్ ద PQ అండ్ RS అంటుండో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండు PQ అండ్ RS అనేటటువంటి 2 లైన్స్ ఉన్నవి. అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు, మామూలుగా 2 లైన్స్ ఉన్నవి. ఆ 2 లైన్స్ జనరల్ గా ఆ 2 లైన్స్ ని మనం AD అనేటటువంటి ఒక లైన్ ట్రాన్స్వర్సల్ కట్ చేస్తుందని అంటుండో, ఇంటర్సెక్ట్ చేస్తుందని అంటుండో. ఆ తర్వాత ఇక్కడ ఏమంటే ఇంటర్సెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ యాంగిల్ ఏర్పడుతుంది కదా, ఈ యాంగిల్ ని BE అనే లైన్ బైసెక్ట్ చేస్తుంది అంట. బైసెక్ట్ అంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా BD ఈ లైన్ ని ఈ యాంగిల్ వచ్చేసి ఈ సెఫ్ అనేటటువంటి లైన్ బైసెక్ట్ చేస్తుంది అంటుండో, ఈక్వల్ గా బైసెక్ట్ చేస్తుంది అని అంటుండో. బైసెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయమని అంటుండో. ఈ 2 PQ అండ్ RS ఆర్ ప్యారలల్ అని ప్రూవ్ చేయమని అంటుండో. ఇది ప్రూవ్ చేయమని అంటుండో. ఇది ప్రూవ్ చేయమని అంటే దీన్ని మనం 2-3 రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మనకి ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా ఇలా ఒక లైన్, ఈ ప్యారలల్ లైన్స్ 2 ఉంటే ఇలా ఉన్నది కదా నీకు యాంగిల్. ఈ రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఒకటేమో ఒక లైన్ ఏమో 2 సేమ్ సైడ్ ఉంటవి, కానీ ఒకటి బయట ఉంటుంది, ఇంకోటి రెండింటికి మధ్యలో ఉంటుంది. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది X అయితే ఇది కూడా X అవుతుంది. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే దాన్ని ప్రూవ్ చేస్తాం. దీన్ని బేస్ చేసేసుకొని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే దాని మీద ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తుంది చూడండి ఒకసారి. ఈ BE అనేటటువంటి ఒక రే ఉంది. ఆ రే బైసెక్ట్స్ ఆఫ్ ABQ అంటే ఈ మొత్తం యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది అని అంటాడు. బైసెక్ట్ చేస్తుంది అంటే ఏమని రాసేసుకోవచ్చు ఒకసారి, ABE ఈక్వల్ టు ABE ఈ యాంగిల్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ హాఫే కదా, అదే రాశాను ఇక్కడ, హాఫ్ ఆఫ్ యాంగిల్ ABQ. సేమ్ అదే విధంగా ఈ రే కూడా అలాగనే కట్ చేస్తుంది కాబట్టి BCF ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ ఆఫ్ చేసి సరిపోతుందిగా, BCS టోటల్ యాంగిల్ ని ఆఫ్ చేసి హాఫ్ ఇంటూ BCF. ఈ రెండింటిని మనం 1, 2 అని అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 2 లైన్స్ ప్యారలల్. ఇక్కడ ఈ BE అండ్ CF ఈ 2 లైన్స్ ప్యారలల్. ఈ 2 లైన్స్ BE అండ్ CF ప్యారలల్ కాబట్టి ఒకసారి చూడండి, AD ఈజ్ ద ట్రాన్స్ఫర్ సెల్ అంటాడు. ఈ 2 లైన్స్ ని ఎక్స్చేంజ్ చేసామనుకోండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్స్చేంజ్ చేసేస్తే AD అనేది కట్ చేస్తుంది కదా 2 లైన్స్ ని. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను గీస్తాను దాన్ని విడిగా. BE లైన్ ఇది CF లైన్. ఈ CF లైన్ ని AD అనేటటువంటి లైన్ వచ్చేసి మనల్ని కట్ చేస్తుంది అండి. AD లైన్ వచ్చేసి కట్ చేస్తుంది. సో ఇది BE, ఇది CF. ఈ లైన్ కట్ చేస్తుంది. ఈ లైన్ కట్ చేసినప్పుడు కరస్పాండింగ్ అంటున్నాం కదా మనం. ఇక్కడ కరస్పాండింగ్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది ఇక్కడ, అంతే కదా. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. నేను అదే ఇక్కడ రాసేసాను అనమాట. ABE ఈక్వల్ టు కరస్పాండింగ్ BCF. ఇది ABE ఈక్వల్ టు BCF. ABE ఈక్వల్ టు ఇక్కడ B ఉంది కాబట్టి BCF
ఈ యాంగిల్. కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ రాసేసాను. ఈక్వల్ రాసేసిన తర్వాత కానీ ఫ్రమ్ 1 and 2 నుంచి ఏబిఈ అంటే హాఫ్ ఇంటూ ఏబిక్యూ అది రాసేసాను. బిఈఎఫ్ అంటే బీసీఎఫ్ అంటే హాఫ్ ఇంటూ బీసీఎస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండు మనకేమన్నా ఇక్కడ ఈ యాంగిల్ టోటల్ యాంగిల్ కూడా ఈక్వల్ అంటండి. ఇప్పుడు ఇందాకలేమో ఈ యాంగిల్ మాత్రమే ఈక్వల్ అండో, ఇప్పుడు టోటల్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి మనకి ఇక్కడ ఫ్రమ్ 1 and 2 నుంచి. ఈ టోటల్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్సేగా. మొత్తం యాంగిల్ ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ రెండు లైన్స్ కి. కాబట్టి ఈ కరస్పాండింగ్ లైన్స్ అనేవి యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి పిక్యూ అండ్ ఆర్ఎస్ లైన్స్ ఆర్ ప్యారలల్. అది రాసేస్తే సరిపోతుంది. సో ఇది రాసేస్తే సరిపోతుంది. పిక్యూ అండ్ దేర్ ఫోర్ PQ are parallel to RS. ఇది సొల్యూషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం వచ్చేసి గివెన్ దట్ మనకేమేమి ఇచ్చారంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి లైన్ ప్యారలల్ టు ద సిడి అండ్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని అంటుంది. దాంతో పాటుగా ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఈ. ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ప్యారలల్ కాబట్టి ఈ ఏఈ అనే లైన్ సిడికి కూడా పర్పెండిక్యులర్. దాంతో పాటుగా ఏఈ అనే లైన్ ఈఎఫ్ కూడా పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమని అంటే జెడ్ వాల్యూ కనుక్కోమంటుండో, వై వాల్యూ కనుక్కోమంటుండో, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటుండో. ఇప్పుడు మనకి ఏం కనుక్కున్నా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బిఈ అనే లైన్ ఎక్స్టెండ్ చేయమంటాను. నీకు ఇక్కడికి ఎక్స్టెండ్ చేసేస్తే ఇది ఒక లైన్ అవుతుంది మాకు మొత్తం. ఈ లైన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ యాంగిల్ ఉన్నాయి కదా, ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు యాంగిల్స్ నీకు ఒక లైన్ యొక్క టోటల్ యాంగిల్ అనమాట. అంటే లీనియర్ యాంగిల్స్ ఈ రెండు కూడా లీనియర్ యాంగిల్స్ అంటే మనకు ఒక లైన్ కి మొత్తం యాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది, మనకి 180 degrees ఉంటుంది. 180 degrees ఉంటుంది కాబట్టి ఈ లీనియర్ యాంగిల్ ఆల్రెడీ ఇది 55 అని ప్రాబ్లంలో ఇచ్చాడు. సో దేర్ ఫోర్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ 125 అవుతుంది. సో జిఈఎఫ్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 180 మైనస్ 55 చేశాను. ఎందుకంటే ఇక్కడ 180 మైనస్ 55 చేసింటే లీనియర్ యాంగిల్స్ కాబట్టి రెండు పక్కన లీనియర్ యాంగిల్స్ కాబట్టి ఇప్పుడు నీకు మొత్తం నుంచి ఈ యాంగిల్ వచ్చేసి 125 వస్తుంది. ఈ యాంగిల్ 125 వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్. సో సిడి తర్వాత ఈఎఫ్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే మనకి బిఈ లేకపోతే బిజి అనేటటువంటి ఒక లైన్ నీకు 2 points దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఈ యాంగిల్ ఎంత అంటే మనకి ఇక్కడ 55 degrees అంటాడు. ఈ యాంగిల్ వచ్చేసి వై అని అంటాడు మనకి ఇక్కడ. ఈ యాంగిల్ వై అని అంటాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ యాంగిల్ మనకి ఎంత వచ్చింది, ఆల్రెడీ 125 వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు నీకు ఈ యాంగిల్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈ రెండు నీకు కరస్పాండింగ్ యాంగిల్స్, ఒకటి లోపల ఒకటి బయట ఉంది కాబట్టి ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతుంది నీకు ఇక్కడ. ఈ యాంగిల్ వచ్చేసి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ అయినాయి కాబట్టి ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 125. సేమ్ ఇప్పుడు ఈ రెండు లైన్స్ తీసేసుకోండి ఇక్కడ ఇలాగనే. ఇప్పుడు ఈ యాంగిల్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈ యాంగిల్ 125 అయింది కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ 125 అవుతుంది. సో అదే ఇక్కడ రాసేసాను. ఈ యాంగిల్ జిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అదే విధంగా నీకు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి 125 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది. సో ఈ రెండు కనుక్కున్నాము. నెక్స్ట్ ఇప్పుడు జెడ్ కనుక్కోవాలి. ఈ జెడ్ కనుక్కోవాలంటే ఈ యాంగిల్ వచ్చేసి పర్పెండిక్యులర్, ఎందుకంటే ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్ కి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఈ లైన్ కి ఇది కూడా పర్పెండిక్యులర్ అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉండాలి ఇది మొత్తం మనకి.
90 degrees ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 55 degrees ఉంది. 90 - 55 చేస్తే ఈ జెడ్ వస్తుంది కదా, అదే ఇక్కడ రాశాను. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 - 55. సిన్స్ ఇక్కడ రాసేసుకోండి. నీకు ఏఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏమవుతుంది ఇక్కడ ఈఎఫ్. సో ఇది వచ్చేసి 95 - 55 ఈజ్ ఈక్వల్ టు 35 degrees. ఇది ఎగ్జాంపుల్ 6. ఓకే స్టూడెంట్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.